ఐదేళ్ల తర్వాత రష్యాకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశం ఘన స్వాగతం పలికింది. 2 రోజుల పర్యటనలో భాగంగా రష్యాలో ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రష్యన్ కల్చరల్ ట్రూప్ కళాకారులతో సంభాషించారు. అన్నోన్ సోల్జర్స్ స్మారకం వద్ద సైనికులకు నివాళులర్పించారు. వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారతీయులను కలిశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులను పలు ప్రశ్నలు అడిగి వారితో ఉత్సాహంగా ముచ్చటించారు. తనకు స్వాగతం పలికేందుకు ప్రదర్శించిన రష్యన్ కల్చరల్ ట్రూప్ కళాకారులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఎన్నాళ్ల నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారని కళాకారులు ప్రధాని మోదీ ప్రశ్నించారు. కొంతమంది 10 ఏళ్లు, మరికొంతమంది 30 ఏళ్లని సమాధానమిచ్చారు. కొంతమంది భారతదేశంతో మోదీతో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. మాస్కోలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి చేసే ప్రసంగానికి ముందు త్రివర్ణ పతాకాన్ని చేబూనిన భారతీయులు చప్పట్లు, మోదీ మోదీ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మాస్కోలోని అన్నోన్ సోల్జర్ స్మారకం వద్ద సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అన్నోన్ సోల్జర్ అనేది యుద్ధ స్మారక చిహ్నం. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సోవియట్ సైనికులకు అంకితం చేయబడింది. యుద్ధంలో మరణించిన అన్నోన్ సోల్జర్స్కు నివాళులర్పించిన మోదీ అనంతరం వారి సేవలను కొనియాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీకి ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీని పుతినే స్వయంగా ఓ కారులో ఎక్కించుకుని డిన్నర్ ప్లేస్ వరకు తీసుకెళ్లారు. అంతేకాదు పుతిన్ ఆ కారును డ్రైవ్ చేశారు. పుతిన్ ఆప్యాయంగా మోదీని దగ్గరకు తీసుకుని చేతిలో చేసి నడవటం, కారులో ఎక్కించుకోవటం వంటివి చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోతో ప్రధాని మోదీ, పుతిన్ మధ్య అనుబంధం ఎటువంటిదో చెప్పవచ్చు. డిన్నర్ సమయంలో మోదీ 3.0 విజయాన్ని పుతిన్ కొనియాడారు. గత 10 ఏళ్లలో ఇండియా రష్యా మధ్య మైత్రి చాలా బలంగా మారిందని, మోదీ 3.0 సర్కారులో కూడా ఇలాగే ముందుకు సాగాలని పుతిన్ ఆకాంక్షించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.